హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణి కర్ణన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్స్లోకి హెల్తీగా టేస్టీగా ఉండేలాగా గోధుమ పిండితో స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లల కోసం ఏమైనా డిఫరెంట్గా స్నాక్స్ చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గోధుమ పిండితో చేస్తున్నాను. గోధుమ పిండి వేసిన తర్వాత రుచి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వాము, 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఒకసారి మొత్తం బాగా కలిపి ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తూ ఈ పిండిని చపాతీ పిండిలాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. పిండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన పిండిని ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపలు తీసుకొని పైన తొక్కంతా తీసేసి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బంగాళదుంపలోకి రుచి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం కారం, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర ధనియాల పొడి, చిటికెడు పసుపు, అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ముందేడు మర్చిపోయాను. ఇలా మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన బంగాళదుంప మిశ్రమాన్ని కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపిన చపాతీ పిండిని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు చిన్న ఉండల్లాగా అయితే చేసుకోవాలి. మరీ చిన్నవి కాదు, అలానే పెద్దవి కాకుండా కొంచెం మీడియం సైజులు ఇలా ఉండలు అయితే చేసుకోవాలి. ఇలానే పిండి మొత్తం కూడా ఉండలని చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం పొడి పిండి వేసి ఇలా మనం చేసిన ఉండను తీసుకొని ఇప్పుడు చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చపాతీలా చేసుకుంటే సరిపోతుంది. మరీ మందంగా కాదు, అలానే పలచగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న చపాతీని ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఈ సైడ్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ కట్ చేసిన ముక్కలన్నీ కూడా వేస్ట్ అవ్వవు. వీటిని మళ్ళీ ఉండలా చేసి చపాతీలుగా అయితే చేసుకోవచ్చు. ఇలా సైడ్స్ అన్నీ కూడా కట్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు ఈ చపాతీని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా తయారు చేసిన బంగాళదుంప మిశ్రమాన్ని ఇలా చిన్న ఉండల్లా చేసుకొని ఇప్పుడు ఈ చపాతీ పైన పెట్టుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా పెట్టుకొని ఒక పక్క మడతెట్టుకోవాలి. ఇలా ఒక సైడ్ మడతెట్టిన తర్వాత పైన కొంచెం వాటర్ అప్లై చేయాలి. ఇలా తడి చేసుకొని ఇప్పుడు మిగతా సైడ్ కూడా పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి. ఈ బంగాళదుంప మిశ్రమం మొత్తం కూడా బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోర్క్తో స్ప్రెడ్ చేసుకొని అలాగే కొంచెం ఇలాగా సైడ్స్ అనేది నొక్కాలన్నమాట. ఇలా కొంచెం నొక్కితే సరిపోతుంది. మనకి చాక్లెట్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇలా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా విధంగా చేసుకుంటే చాక్లెట్ షేప్ అయితే వస్తుంది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. సేమ్ మళ్ళీ ఇలానే మిగతావన్నీ కూడా తయారు చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. ముందు బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టుకొని ఒక సైడ్ మడత పెట్టి పైన కొంచెం వాటర్ అప్లై చేసి మిగతా సైడ్ కూడా క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫోర్క్తో స్ప్రెడ్ చేసి ఇప్పుడు కొంచెం ఇలా నొక్కుంటే సరిపోతుంది. మనకి చాక్లెట్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇలానే మనం కలిపిన పిండి మొత్తం కూడా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ చిన్న పిండి ముద్ద అయితే వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. మనం తయారు చేసుకున్నవన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్కి ఎన్ని సరిపోతాయో చూసుకొని అన్నీ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయకూడదు. కొంచెం ఖాళీగా అంటే ఫ్రై చేసుకునే విధంగా ఉండేలాగా ఆయిల్కి ఎన్ని సరిపోతాయో చూసుకొని అన్నీ వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టే ఇలా 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మంటను హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన త్వరగా మాడిపోతాయి, లోపల వరకు సరిగ్గా ఫ్రై అవ్వవు. స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టే ఇలా కలుపుతూ 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోధుమ పిండితో చేసాం కాబట్టి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. మరీ ఎక్కువ టైం పట్టదు. స్టవ్ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే కనీసం ఒక 4 to 5 మినిట్స్ టైం పడుతుంది.
ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్ని సపరేట్ చేస్తే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా గోధుమ పిండి బంగాళదుంపతో స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.